నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హాయ్. మన చిన్నప్పుడు రామానంద్ సాగర్ గారు తీసినటువంటి రామాయణంలో అందరూ అప్పట్లో ఒక విధంగా చెప్పాలంటే అప్పట్లో టీవీలు ఎవరికి ఉండేవి కాదు. కేవలం ఆ రామాయణం చూడటం కోసం, లేకపోతే చిన్నపిల్లలు మోగ్లీ లాంటివి చూసే కోసం మాత్రమే టీవీలు కొనేవాళ్ళు. బజార్కి ఒకటో రెండో ఉండేవి ఆ రామాయణం చూసేదానికి. అంత ఫేమస్ అప్పట్లో రామాయణం. నిజంగా వాళ్ళే రాముడు సీత అన్నట్టుగా మనం అప్పట్లో మురిసిపోయేవాళ్ళం వాళ్ళని చూసి. సో అప్పటి రామాయణంలో ఉన్న నటీనటులకి ఇప్పుడు కొత్తగా చేసిన రామాయణ నటీనటులకి పోలికలు తీసుకున్నట్లయితే ఏ తరం అంటే ఆ జనరేషన్కి ఈ జనరేషన్ గ్యాప్ కాబట్టి మనం ఓకే. కానీ అప్పటి సీతగా చేసినటువంటి దీపిక గారు ఇప్పుడు ఆదిపురుషులో చేసిన సీతగా చేసిన కృతి పైన ఒక కామెంట్ చేస్తున్నారు. సో ఏంటి ఆ కామెంట్? ఏ కామెంట్ అయినా సరే ఈవిడ చెప్పడం ఏంటో ఇదో వింత. మళ్ళీ దీపిక చుకాలియా అప్పట్లో మన రామాయణంలో సీతగా చేసింది. ఎప్పుడైతే మనకి లాక్డౌన్ పడింది కదా, లాక్డౌన్ పడ్డప్పుడు రామాయణం మళ్ళీ టెలికాస్ట్ చేస్తే మళ్ళీ డిడి రెట్రో అని చెప్పి మళ్ళీ కొత్త ఛానల్లో పెట్టి మళ్ళీ దాంట్లో పాత వేసేవాళ్ళు. వీళ్ళు మళ్ళీ ఫేమస్ అయ్యారు అనమాట. అందరూ రామాయణం బాగా వైరల్ అయింది కదా న్యూస్. అప్పట్లో మళ్ళీ రామాయణం వేస్తున్నారు అలా మళ్ళీ ఫేమస్ అయింది. సో ఆ తర్వాత అది మళ్ళీ వేయకపోతే వీళ్ళందరూ మర్చిపోయారు. అప్పుడు ఎప్పుడో చూసారు కానీ ఈ జనరేషన్ మర్చిపోయింది. మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరు ఈవిడ బాగా చేసింది, ఎవరైనా బాగా చేశారని వాళ్ళని ఎత్తుక్కుంటే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి కదా, అవన్నీ చూసేవాళ్ళు. ఈమెకేమో ఇన్స్టాగ్రామ్ ఉండేది, రీల్స్ చేసేది అనమాట సరదాగా. లాక్డౌన్ టైంలో ఏం చేయాలో అర్థం కాక ఈవిడ ఏం చేసింది, గెంతేది పిచ్చి పిచ్చి పాటలు అన్నిటికీ పిచ్చి డ్రెస్సులు వేసుకొని గెంతేది. ఆ డ్రెస్సులు ఏంటి, ఈ గెంతుడేంటి, ఈవిడ నిజంగా సీతేనా, మనం చూసిన సీత ఈవిడేనా అనుకునేవాళ్ళు. ఆవిడే. అమ్మ నువ్వు చూసే టీచర్లో ఈమె చూడు ఎట్లా చేస్తుందని వాళ్ళ పేరెంట్స్కి అమ్మో అప్పట్లో ఎంత పవిత్రంగా ఉండేది, మేము ఇట్లా చేస్తుంది ఏంటి అని చెప్పేసి రామాయణం చూడడం కూడా మానేశారు. యాక్చువల్గా ఏమేంటంటే అప్పట్లో, నాట్ ఓన్లీ అప్పట్లో, ఎప్పుడైనా సరే దేవుళ్ళ పాత్రలు వేసేటప్పుడు ఆ లొకేషన్లో కూడా వాళ్ళని దేవుళ్ళలానే చూస్తారు. అవును. వాళ్ళని తాకడానికి కానీ వాళ్ళతో మాట్లాడడానికి ఎవరేమనుకో వాళ్ళ పాదాలు కూడా తాకి చూస్తూ ఉంటారు. కొంచెం ఇట్లాంటివి ఎప్పటి నుంచో ఉన్నాయి మన ఇండస్ట్రీలో. ఈవెన్ ఎన్టీ రామారావు గారైనా సరే, వేరే ఎవరైనా సరే, అన్నమయ్యలో సుమన్ గారైనా సరే, షూట్ అయినా సరే ఆ క్యారెక్టర్ని వాళ్ళు చాలా పవిత్రంగా చూసేవాళ్ళు అనమాట. ఈవెన్ అదే అన్నమయ్యలో భానుప్రియ ఆవిడ వచ్చి తిరుచానూరు పద్మావతి క్యారెక్టర్, ఆ టెంపుల్ పద్మావతి టెంపుల్ కూడా బాగా ఫేమస్. అందరు కిందకి కూడా దండం పెట్టుకుంటారు తిరుపతికి వెళ్ళిన ప్రతి వాళ్ళు. తిరుచానూరు. సో ఆవిడ అలా చూడడంలో అమ్మవారు అన్నట్టు అప్పట్లో ఆవిడకు కూడా ఇంత కొన్ని దేవుళ్ళ పాత్రలు చాలా వేసింది ఆవిడ. అక్కమ్మ చెల్లమ్మనో ఇంకేమేమో అవతారం చాలా ఉన్నాయి, చాలా చేసింది. ఆ రకంగా ఆవిడని కూడా దేవతలానే చూసేవాళ్ళు. ఆ క్యారెక్టర్స్ వేసే ప్రతి వాళ్ళని ఏంటంటే వీళ్ళు కొంచెం అట్లా హత్తుకుంటారు. అంతెందుకు ఈటీవీలో అప్పట్లో శివలీలలు అని ఒక సీరియల్ వచ్చారు. శ్రీధర్ గారు శివుడు, దాంట్లో శివుడు అంటే ఆయనే. ఇంకా వాళ్ళందరూ అలా చూసేవాళ్ళు. తర్వాత భాగవతం వచ్చింది అదే ఈటీవీలో, సుమన్ గారిది. అవును. సో ఆ భాగవతం మన బాపు గారు దాని డైరెక్టర్, బాపు రమణలో, అండ్ సుమన్ గారి ప్రొడక్షన్. సో అప్పుడు దాంట్లో ఆయన ఉన్నారు కదా, ఆయన ఈ తరము కృష్ణుడు ఆయనే అన్నట్లుగా రిజిస్టర్ అయిపోయాడు. తర్వాత రాధాగోపాలంలో కూడా ఆయనే పెట్టారు. ఆయన చాలా పవిత్రంగా చూసి ఆయన ఎక్కడ కనిపించినా కాళ్ళకి దండం పెట్టడం. ఆయన ఏదో ఆ మధ్యకాలంలో ఏదో క్యారెక్టర్ చేస్తే ఎవరు జీర్ణించుకోవాలా, పోలీస్ గెటప్ లాగా ఇట్లా చేసి ఎవరు జీర్ణించుకోవాలి, ఆయన అలాగే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. సో కొంతమంది అట్లా ఉంటారు. ఈవెన్ మన సాయి కిరణ్ ఫస్ట్ విష్ణు పాత్ర వేసింది మన ఈటీవీలో అప్పట్లో శివలీలకే. యంగ్ అబ్బాయి, ఈయన ఏం సెట్ అవుతారని అందరన్నా కూడా ఈయన సెట్ అవుతాడు. విష్ణు పాత్ర వేస్తే అసలు విష్ణు అంటే ఇంకా సాయి కిరణ్. ఈ రోజుల్లో ఎక్కడ చూపించినా ఆ పాత్ర ఆల్మోస్ట్ ఈయనకే వెళ్తూ ఉంటుంది. అలా ఆయన్ని కూడా చాలా పవిత్రంగా చూస్తారు. అండ్ సీరియల్స్లో కూడా ఆయనకి మంచి రోల్సే ఇస్తారు. ఆయన నెగిటివ్ చూపిస్తే జనాలు చూడలేరు. సో ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ చేస్తున్నారు. దాంట్లో ఆయన మంచి రోల్, హీరోకి ఫాదర్ రోల్, చాలా డీసెంట్ రోల్ అనమాట, మంచి అతను అన్నట్టు. సో అట్లా కొన్ని ఉంటాయి. అంటే వీళ్ళని వేరే సినిమాలలో కూడా నెగిటివ్ చూపిస్తే జీర్ణించుకోలేని పరిస్థితి. అట్లాంటిది
వాళ్ళు సడన్గా ఎప్పుడైనా వీడియోలు పెట్టి బట్టలు ఇప్పేసి పిచ్చి పిచ్చి గెంతిన పబ్బుల్లోనో బారులలో దొరికిన మందు సీసా పట్టుకున్న చాలా వైరల్ అవుతారు. ఆ మధ్యకాలంలో కార్తీక దీపం హీరోయిన్ బీర్ బాటిల్ పట్టుకొని ఫోటో పెడితే బాగా వైరల్ అయింది. నీకు తెలుసో లేదో ఆ ఫోటో రిలీజ్ అయిన తర్వాత కార్తీక దీపం సీరియల్ క్లోజ్ అయిపోయింది. అవును, రేటింగ్ కూడా పడిపోయింది. మొత్తం మహిళలందరూ వెనక్కి వచ్చేసారు. నువ్వు చూసే మీ కార్తీక దీపం దీప చూడండి అని వంటలక్క అయిపోయింది ఆ సెంటిమెంట్ అంతా కూడా. ఇప్పుడు అది అయిపోయి బ్రహ్మముడి కంటిన్యూ అవుతుంది ఆ ప్లేస్లో. సో ఇట్లా ఉన్నాయి ఒక్కొక్కటి సిచ్యువేషన్, చాలామంది జీర్ణించుకోలేరు. అలాంటి ఆ సీత అప్పట్లో గెంతేది, ఎవరికి నచ్చల. ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకు ఇంతగానో మాట్లాడుకున్నామంటే, ఈ ఉత్తమురాలు కృతి సెనన్ మొన్న ముద్దు సీనది ఉంది కదా, దాన్ని విమర్శించింది. చిచిచి మా కాలంలో అయితే అలా ఉండేది, ఈ కాలం పిల్లలకు అసలు పద్ధతి లేదు, పాడు లేదు, ఏమీ లేదు. ఇక నిజంగా చెప్పు, కృతి సెనన్ తప్పేమన్నా ఉందా? ఆమె ఏం చేయలేని సది, ఆయనే వచ్చి వాటేసుకొని వెళ్తూ జస్ట్ వాళ్ళకి నార్థన్ కల్చర్, ఒక హగ్ అనేది కల్చర్, వాడు ముద్దు పెట్టుకున్నాడు, అతను చేశాడు. కానీ ఈమె చేయలే. ఈమె పిలిచి అని ముద్దు పెట్టలా అంటే అవన్నీ అనుకోవచ్చు. ఆమె కొంచెం పవిత్రంగానే ఉంది అక్కడ. ఓమరావతి చిన్న కొంచెం చనువు తీసుకున్నాడు. బట్ అక్కడ నిజంగా ఆ సిచ్యువేషన్ అక్కడ చేయడం తప్పే, అందరూ కూడా తప్పనే అంటున్నారు. మనం కూడా ఏం సమర్థించాల్సిన అవసరం లేదు. ఎవరి ఎమోషన్స్ వాళ్ళవి, వాళ్ళు హక్ చేసుకోవచ్చు, ప్లేస్ రాంగ్. అదే ఎయిర్పోర్ట్లో చేసుకుంటే బాగుండేది, ఇక్కడ కొంచెం ప్లేస్ రాంగ్ అయింది. సో వీళ్ళు ఎట్లా సాక్షాత్తు సీతమ్మ తల్లే ఏడు కొండలకు వచ్చినట్టు ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళ ఎమోషన్స్ని మనం ఏం చేయలేం. సో ఈ రకంగా ఈమెమనిందంటే ఇది చాలా తప్పు అంటే, ఇప్పుడు అందరూ కూడా కృతి సనన్ని వెనకేసుకొచ్చి ఈమె మీద పడ్డారు. ఈమె సిగరెట్లు తాగుతూ ఇట్లా ఫోజులు ఇచ్చి ఇవి ఉన్నాయి చూసాము. అండ్ పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని పార్టీలలో అదేంటిది రకరకాల పిక్ పెట్టడం చూసాము. సీత క్యారెక్టర్ ఎవరన్నా చేస్తే సీతే మళ్ళీ జీవితకాలం ఉంటాయి వాళ్ళకి, అదంతే ఇంకా అయిపోవు. ఇప్పుడు రమ్యకృష్ణ కూడా అమ్మోరు తర్వాత అయినా భ్రమరాంబ తల్లి దేవత అయినా సరే, ఆమె కోపంగా అగ్రెసివ్గా ఎన్ని సినిమాలు చేసినా కూడా జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేశారు తెలుసా? ఆవిడ వేసిందే మహాచండి ఉగ్రరూపమైన అమ్మవార్ల ఇది కళ్ళట్లా. సో ఆమె విలన్గా చేసినా వాళ్ళు జీర్ణించుకున్నారు. ఏం పెద్ద ఇదే నరసింహ ఇవన్నీ కూడా దే యాక్సెప్టెడ్ హర్ యాజ్ ఏ, అంటే ఒక నటిలాగా యాక్సెప్ట్ చేశారు. అండ్ ఆవిడ చేసింది అదే. అండ్ ఇంకోటి గ్రామ దేవతల దగ్గర మందు నాన్ వెజ్ అనేవి కొంచెం కామనే, మనకి బోనాల్లో చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు పెద్దగా వివాదం అనుకోరు దాన్ని. కానీ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, సాక్షాత్ ఇట్లా పద్మావతమ్మ, ఏడుకొండల దేవుడు, లేకపోతే ఇట్లా మన సీతమ్మ, కొన్ని క్యారెక్టర్స్ ఉన్నప్పుడు వీళ్ళు లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇట్లాంటివి బరువైన పాత్రలు యాక్చువల్గా చెప్పాలంటే. అవి వేసిన వాళ్ళని ఎప్పుడు కాలు గడిగి నెత్తించలుకుంటారు. వాళ్ళు అంతే పవిత్రంగా ఉంటారు ఒక పక్కన. అట్లా వాళ్ళు కూడా మెయింటైన్ చేసేవాళ్ళు. ఇంతకుముందు మన వై విజయ్ గారు కానివ్వండి, చాలామంది అవన్నీ మెయింటైన్ చేసేవాళ్ళు, అట్లాగే ఉండేవాళ్ళు. ఆ సాయిబాబా వేషం వేసిన ఆయన ఎవరు, యేసుక్రీస్తు, విజయ్ చంద్ర గారు, ఆయన కూడా అంతే దేవుడే వాళ్ళంతా. సో వాళ్ళ వ్యవహారం ఇంకోలా ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ నారాయణమూర్తి అని వీళ్ళు ఉంటారు చూసావా, వీళ్ళు నిజంగా ఫ్యామిలీ సినిమాలు చేసినా వాళ్ళని వీళ్ళు సిపిఎం వాళ్ళు, సిపిఐ వాళ్ళు ఆ టైపు చూస్తారు వాళ్ళని. ఆ ఎర్రజెండా వాళ్ళని విప్లవం లాగానే చూస్తారు. ఆయన కూతురు కోసం అని ఒక సినిమా చేసినా సరే హిట్ అయినా కూడా వాళ్ళకి కొంతమంది అలాగే చూస్తారు. ఆ జోనర్లో కొంతమంది పడిపోతారు అంతే. సో ఇప్పుడు ఈవిడ మాత్రం కృతి సెనన్ అన్నాము, నాకైతే నచ్చలేదు, ఎవరికి కూడా నచ్చలేదు. వై బికాస్ అక్కడ ఆ పిల్ల తప్పేం లేదు, అందరూ ఓమరావుతూనే తిడుతున్నారు, ఇది పద్ధతి కాదు బాబు అని. ఈవిడ రియాక్ట్ అవ్వడం ఇంకా పెద్ద విచిత్రం అనమాట. ఇంకెవరన్నా నయనతార రియాక్ట్ అయితే ఏమని అనుకోవచ్చు, లేకపోతే. అండ్ ఇంకొకటి చెప్పనా, నయనతార మనకి ఇక్కడ సీత పాత్ర చేసింది, తర్వాత నుంచి ఆమె లేడీ ఓరియంటెడ్ పాత్రలు చేస్తుంది. అండ్ కొంచెం గ్లామర్ పాత్రలు వేసినా సరే జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పటికి మళ్ళీ అమ్మోరు తల్లి అని అమ్మవారి పాత్ర ఏదో చేసింది, అట్లా తడప వెళ్తుంది. బట్ సీత క్యారెక్టర్స్ కొన్నిసార్లు ఇట్లా ఉన్నప్పుడు వీళ్ళు మాత్రం వీళ్ళ వ్యవహారం వేరే రకంగా ఉంటుంది. సరే ఈవిడేదో స్పందించింది పర్వాలేదు, బట్ ఈవిడ స్పందించి ఈమె రచ్చకెక్కింది. యాక్చువల్గా ఎవరు ఈమె అని నొక్కితే ఇవి అన్నీ వస్తున్నాయి చాలామందివి. సో ఎవరి ఇదిలో వాళ్ళు ఉంటే పర్లేదు, అనవసరంగా పోక్ చేస్తే కొన్ని ఇట్లా రివర్స్ కొడతా ఉంటే ఈమెకి జరిగింది ఇది. థ్యాంక్ యూ.